హలో వ్యూయర్స్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి సండే స్పైస్. సండే అనగానే సంథింగ్ స్పెషల్గా తినాలనిపిస్తుంది కదండి. అందుకే మీకోసం ప్రతి ఆదివారం స్పెషల్గా 4 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తుంది MTR మసాలా అభిరుచి సండే స్పైస్. మరి అలాగే ఈ ఆదివారం మనం చూడబోయే వంటలు ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు లెట్స్ వెల్కమ్ షెఫ్ శేఖర్ గారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు, మీరు ఎలాంటి డిఫరెంట్ రెసిపీస్ చూపిస్తారా అని. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నానండి. మన ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్. ఏం చేసి చూపిస్తున్నారు ఈ సెగ్మెంట్ లో? ఈ సెగ్మెంట్ లో వచ్చేసి మనకి పన్నీర్ చెన్నా మసాలా. పన్నీర్ చెన్నా మసాలా. అవునండి. కాంబినేషన్ చాలా బాగుందండి. యాక్చువల్ గా మసాలా అంటే కర్రీ కూడా బాగానే ఉంటుందండి. ఇది కర్రీ కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి. మరి పన్నీర్ చెన్నా మసాలాకి కావాల్సిన పదార్థాలు ముందుగా నోట్ చేసుకోండి. పన్నీర్ చెన్నా మసాలాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్ 1 కప్పు, కాబూలీ చెన్నా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కట్ట, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మరి పన్నీర్ చెన్నా మసాలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. శేఖర్ గారు, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న హింట్ అండి. మనకి చెన్నా అనేది హాఫ్ బాయిల్ చేసుకొని కొద్దిగా మ్యాచ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ఇలా విడిగా ఉంచుకోవాలి బాయిల్ చేసింది. రెండు రకాలుగా. సో టేస్ట్ లో కూడా కొంచెం కొద్దిగా గ్రేవీగా, ప్లస్ ఈ మ్యాష్ అనేది కొద్దిగా గ్రేవీగా ఉపయోగపడుతుంది మనకి. చెన్నా అనేది చిన్న రూపంగా మనకు కనిపిస్తుంది. అలాగే పన్నీర్ ని తురిమి పెట్టుకోవాలి ఇలా. ఇంత సన్నగా? అవునండి, మామూలుగా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. పన్నీర్ ని గ్రేట్ చేసి వేసుకోవాలండి, లేదంటే పీసెస్ వేస్తే కూడా బాగానే ఉంటుందా? వేసుకోవచ్చు అండి. అవసరం అనుకుంటే పీసెస్ ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు. గ్రేట్ చేసుకుంటే మసాలా టైప్ లో మనకి యాడ్ అవుతుంది. గ్రేవీలో కూడా బాగా కలుస్తుంది. అవునండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే పచ్చిమిర్చి సన్నతరింది ఇది కూడా వేసుకోవాలి. దాంతో పాటుగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నతరినవి. వేసిన తర్వాత కాస్త వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా. ఇది అంటే దేంట్లో బాగుంటుందండి? రైసా లేకపోతే రోటీ? చెన్నా మసాలా కాబట్టి రోటీస్కి అయితే బాగుంటుంది. అవునా? ఓకే. అండ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా అంటే రెగ్యులర్ గా ఇంట్లో వాడేవే కాబట్టి ఇది రెగ్యులర్ గా చేసుకోవచ్చు కదండి? చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందంటారా? ఈజీగానే ఉంటుందండి. కాకపోతే ముందుగా మనం చెన్నాని నానబెట్టుకొని ఉడికించుకోవడమే కొద్దిగా ప్రాసెస్. ఎందుకంటే సరే నానలేదనుకోండి చెన్నా ఉడకదు తొందరగా. దాన్ని ఒక పూట ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది మనకి. బాగా నానితే కనుక ఎట్టే ఉడికిపోతుంది కుక్కర్ లో. సో ఇది వేగినట్టేనండి? వేగింది. చెన్నా వేసుకుందాం. ఓకే. ఇది ఉడకబెట్టిన చెన్నా. ఓకే. అలాగే ఇక్కడ మ్యాచ్ చేసింది కూడా కొద్దిగా వాడదాం, కచ్చా పిచ్చాది. సో అవి విడిగా పంట కింద తగలడానికి చెన్నా యాస్టీస్ ఉడకపెట్టి వేసేసారు. ఇది మ్యాష్ చేసిందేమో గ్రేవీ పార్ట్ కోసం. దీన్ని కాస్త కలుపుకోవాలి. ఓకే. దీంట్లో కాస్త పసుపు వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలిపెట్టుకోవాలి. సో ఇది మనకి గ్రేవీ లాగానే వస్తుందండి. దీంట్లో కొద్దిగా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కాస్త ఉడకనివ్వాలి. అవునా? ఓకే. కాస్త ఉడకనివ్వాలి. సరిపోతుందండి ఉడకడం? సరిపోయిందండి. దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం. ఓకే.
ఇక్కడ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఓకే. వేసి కలుపుకోవాలి. మ్యాచ్ చేయడం వల్ల చూడండి ఇలా గ్రేవీ ఫామ్ అవుతుంది మనకి. అవును. మిగతా చెన్ననేమో చిన్నగానే ఉండిపోతుంది. చిన్నలా కనిపిస్తుంది. అవును. ఇక పన్నీర్ పాట్ వచ్చేసి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. అవునా? ఓకే. ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ మనకి బాయిల్డ్ మిల్క్ తో చేశారు కాబట్టి అవును, అది ఉడకం అవసరం లేదు మనకి. ఓకే. ఓకే. ఇక్కడ గ్రేట్ చేసాం కాబట్టి ఉడకం అవసరం లేదు. అదే పీసెస్గా వేసుకుంటే కనుక కాసేపు ఉడకొచ్చు. అలా పీసెస్ గా వేసేటట్టయితే ఏ స్టేజ్ లో వేయాలంటారు? ఆయిల్ వేసిన తర్వాత మనం చిన్న వేసే ముందు కాసేపు వేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఓ ఓకే. ఓకే, అంటే చాలా ముందు వేసుకోవాలి. అవునండి. పీసెస్ అయితే గనుక. అవునండి. ఓకే. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే. సో మంచి గ్రేవీ పార్ట్ అయితే వచ్చిందండి. డెఫినెట్గా రోటీస్లోకి ఈజీగా తీసుకోవచ్చు. అవునండి. ఇప్పుడు ఫైనల్గా మనం పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఎంత వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఓకే. స్టవ్ సవాట్ చేసుకుందాం. ధనియా పౌడర్ వేయగానే గట్టి పడిపోతుంది కదండి ఏ కర్రీ అయినా కూడా. అవునండి. ఓకే. అది గ్రేవీ ఫామ్ అవుతుంది కాబట్టి దాంట్లో కొద్దిగా. అవునండి. సో ఓకే, మనకి పన్నీర్ ఇలా విడివిడిగా కనిపిస్తుంది అంటారా? వైట్ వైట్ కనిపిస్తుంది చూడండి. వావ్. సో సరిపోయింది. సరిపోతుంది. సో డిష్ అవుట్ చేసుకోవచ్చా? ఓకే. చివరిగా కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేద్దాం. ఓకే. ప్లేట్ కొద్దిగా ప్రెజెంటింగ్ చేద్దాం. ఓకే. ఇవి ఉల్లికాడలతో చేశారండి? అవునండి. సో చెన్నా పన్నీర్ మసాలా రెడీ. మరి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. అండ్ చూసారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది యాక్చువల్గా కదండి. వెంటనే అన్ని మనకి దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ చెన్నా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉడకపెట్టిన చెన్నా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, తురిమిన పన్నీర్, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ చెన్నా మసాలా రెడీ. సో ఈ కర్రీ ఎంత ఈజీయో ఐ థింక్ ఇది కూడా చాలా ఈజీ కదండి. ప్లేట్ ప్రెజెంటేషన్ ఈజీనండి. ఓకే. సో ఈజీగా ఇంత అద్భుతంగా డెకరేట్ చేసి పెట్టచ్చు. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. వావ్, పన్నీర్ చాలా బాగా, మీ ఐడియా చాలా బాగుందండి యాక్చువల్గా. పన్నీర్ విడిగా పంటి కింద తగులుతూ గ్రేవీ పార్ట్లో పన్నీర్ మెదిపి వేయడం వల్ల ఓవరాల్గా కర్రీలో పన్నీర్ తొందరగా కుక్ అయిపోయి టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా బాగుందండి. అండ్ చెన్నా కూడా ఓకే. అండ్ మసాలా కూడా చాలా చక్కగా ఉందండి. అంటే గరం మసాలా అండ్ లాస్ట్లో వేసిన ధనియాల పొడి కరెక్ట్గా సరిపోయింది. డెఫినెట్గా రోటీలోకి మాత్రం చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇది ట్రై చేయండి. రోటీలోకి చాలా బాగా సూట్ అయ్యే రెసిపీ ఇది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ ఫుడ్. ఈ సెగ్మెంట్ లో శేఖర్ గారు ఏం చేసి చూపిస్తున్నారో తెలుసుకోబోయే ముందుగా MTR మసాలా అభిరుచి సండే స్పైస్ లో ఇప్పుడు తీసుకుందాం చిన్న బ్రేక్.